కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వంది అని తెలంగాణ కేబినెట్, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు అందరూ కూడా నిన్న ఢిల్లీ వేదికగా వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 42% రిజర్వేషన్ల పెండింగ్ అన్ని కూడా ఆమోదం చెందడానికి కొరకు మేము ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ సందర్భంలో మాకు మద్దతునివ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభలో ఈ బిల్లుకు సంబంధించి నేను అడుగుతా ఉన్న సూటిగా ఆనరేబుల్ యూనియన్ మినిస్టర్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణ శాసనసభ బిల్లు జరిగే సందర్భంలో మీరు వ్యతిరేకించి మీ పార్టీ స్టాండ్ చెప్పినట్టయితే ఆనాడు అందుకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిశీలన జరిగేది, శాసనసభలో చర్చ జరిగేది. కానీ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ బిల్లులు చట్టం రూపంలో మారి గౌరవ గవర్నర్ గారి ఆమోదం ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు ముస్లింల పేరు మీద ఈ కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిమ్మల్ని బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించదలుచుకున్నా, లేదా మీరు కేంద్ర మంత్రి సమాచారం తెచ్చుకోండి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎంతో కొంత శాతం మైనార్టీలకు కూడా రిజర్వేషన్ ఉంది. 1971 నుంచి కూడా, స్వాతంత్రం ముందు నుంచి కూడా ఉంది. ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి గెలవగలిగిన వాళ్ళు, దాని పేరు మీద మీరు మొత్తం బీసీ సమాజానికి కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా, బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ, అధికార వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీకు తెలియదా? రాష్ట్ర వ్యాప్తంగా డెడికేషన్ కమిషన్ వేసి, 1 మెన్ కమిషన్ కావాలంటే 1 మెన్ కమిషన్ వేసి, బీసీ కమిషన్ వేసి, క్షేత్రస్థాయిలో 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటింటికి తిరిపి ప్రామాణికమైనటువంటి సర్వే, అది ఇందిరా సహాని కేసు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేసులో ఆర్గ్యుమెంట్ జరిగిన నాడు చాలా స్పష్టంగా చెప్పబడ్డది కదా. మీ దగ్గర ఏ సమాచారం కొద్ది మీరు అడుగుతా ఉన్నారని చెప్తే, ఇలా తెలంగాణ ప్రభుత్వం దగ్గర న్యాయమైన, చట్టమైన, క్షేత్రస్థాయిలో తెచ్చినటువంటి 88 కోట్ల పేపర్లతో సహా వాళ్ళ స్వయంగా ఇచ్చిన సమాచారం మా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ సమాచారం మేరకే ఇవాళ ఈ కోటా రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మీరెంతసేపు ఫ్యూడలిస్టిక్ గా బలహీన వర్గాల ఎదుగుదల వద్దు అంటుంటే, ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలకు కొంత కూడా చీమునెత్తురు కారతలేదు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఐక్యవాదులుండ్రి, కానీ ఆనాడు తెలంగాణ బిడ్డలంగా మా సొంత పార్టీ అధికారంలో ఉంటే కూడా మేము గట్టిగా తెలంగాణ ఆకాంక్షను వినిపించినాం. ఇలా మీరు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలాగా గ్రామ గ్రామాన కదిలి, ఎవరు పిలిచినా పిలవకపోయినా నిన్నటి మీటింగ్ చూస్తే తెలంగాణలో ఒక బీసీ ప్రభంజనం, ఎస్సీ ఎస్టీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తంగా కులాలకు అతీతంగా అందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని బలపరచడానికి 15 మంది మొత్తం కేబినెట్తో సహా పార్లమెంటు సభ్యులంతా, శాసనసభ్యులు ఏ కులపరమైనటువంటి అంశం లేకుండా వచ్చి నిన్న మీటింగ్ పెట్టింది మీకు కనబడతలేదా? మీ నివేదికలు చెప్తలేవా? ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి ఈ రోజు ఉదయం పత్రికలో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది మా పరిధిలో కాదు రాష్ట్రంలో అని మీరు అంటే తప్పకుండా మేము
ఆ మాటను ఆదేశంగా కేంద్ర మంత్రి ఆదేశంగా తీసుకొని మా ప్రక్రియ మేము కొనసాగిస్తాం. ఇప్పుడు అదే చెప్తానా, 10% ముస్లింలకు సంబంధించిన మతపరమైన రిజర్వేషన్లు మేము ఇస్తలేం. బీసీలో ఎవరు ఏ కులం వాళ్ళు ఉంటే ఆ కులం బీసీలకే. మేము బీసీలకు తప్ప వేరేకు 42% ఇవ్వం. ఇవాళ మీరు కేంద్రం నుంచి ఆ కులాలను బీసీలకి తొలగించండి. ఆ తొలగించే హక్కు మీ దగ్గరనే ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఎందుకు తొలగిస్తలేరు?